Hi dear students, good morning. I am Jay Kumari, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today we are discussing about the Financial Accounting 2. First year BCom second semester లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 మనం చెప్పుకోబోతున్నాం. ఇది వచ్చేసి జాయింట్ వెంచర్ అకౌంట్స్ అనేది యూనిట్ 5లో ఉండేటటువంటి టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జాయింట్ వెంచర్ అంటే ఏంటో చూద్దాం. జాయింట్ వెంచర్ మీనింగ్ చూద్దాము. జాయింట్ వెంచర్ మీన్స్ an association of 2 or more persons to carry on business or temporary పీరియడ్. అంటే జాయింట్ వెంచర్ అనేది ఎవరు చేస్తారంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉండి ఒక బిజినెస్ పర్పస్ మీద అంటే టెంపరీగా ఒక బిజినెస్ని రన్ చేస్తూ ఉంటారు. అంటే జాయింట్ వెంచర్ మీన్స్ అండ్ అసోసియేషన్ ఆఫ్ 2 or more persons టు క్యారీ ఆన్ బిజినెస్ ఫర్ టెంపరీ పీరియడ్. ఇట్ ఈజ్ ఏ టెంపరీ పార్ట్నర్షిప్. అంటే ఇది కొంతకాలానికి ఉండేటటువంటి భాగస్వామ్యము. ఇట్ హ్యాస్ నో ఫామ్ నేమ్. అంటే దీనికి ఒక సంస్థ నేమ్ అనేది అవసరం లేదు. హెన్స్ ఇట్ ఈస్ పార్ట్నర్షిప్ వితౌట్ నేమ్. జాయింట్ వెంచర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ జాయింట్ వెంచర్ ఆర్ జాయింట్ ట్రేడ్ అని పిలవడం జరుగుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పార్ట్నర్షిప్ వితౌట్ యూజింగ్ ద నేమ్ ఆఫ్ ది ఫామ్. అంటే ఇది ఈ సంస్థకి నేమ్ లేకుండానే ఒక ఫామ్ని మనం పెట్టుకోవచ్చు. అలాగే జాయింట్ వెంచర్ డెఫినేషన్ చూద్దాం. జాయింట్ వెంచర్ డెఫినేషన్: ఏ జాయింట్ వెంచర్ మే బి డిఫైన్డ్ యాజ్ ద కైండ్ ఆఫ్ బిజినెస్ ప్రపోర్షన్ where 2 or more persons jointly venture to complete a specific business undertaking on agreed conditions to share the profit or loss arising therefrom on a temporary partnership basis until its completion. అంటే ఒక బేసిక్ పర్పస్ మీదే ఒక పనిని అనేది చేయడం జరుగుతుంది. ఏదర్ ప్రాఫిట్ వచ్చినా లేకపోతే నష్టం వచ్చినా ఈక్వల్గా షేర్ చేసుకుంటారు 2 or more పీపుల్స్. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే పార్టీస్ టు జాయింట్ వెంచర్. ది పార్టీస్ ఇన్ ఏ జాయింట్ వెంచర్ ఆర్ నోన్ యాజ్ కోవెంచర్స్. అంటే జాయింట్ వెంచర్స్నే కోవెంచర్స్గా కూడా పిలవడం జరుగుతుంది. అండ్ దేర్ లయబిలిటీ ఈజ్ లిమిటెడ్ టు ద పర్టికులర్ వెంచర్ టేకెన్ అప్ బై దెమ్. ఇన్ ద absence ఆఫ్ ఎనీ అగ్రిమెంట్ కోవెంచర్స్ షేర్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఈక్వల్లీ. అంటే అగ్రిమెంట్ అనే దానికి వచ్చిన తర్వాత కోవెంచర్స్ అనేవాళ్ళు ప్రాఫిట్స్ అనేవి కానీ లేదా లాసెస్ అనేవి కానీ ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. సపోజ్ ఎక్స్ అండ్ వై జాయింట్లీ అండర్టేక్ ద కన్సిడరేషన్ ఆఫ్ ఏ కాలేజ్ బిల్డింగ్. దే షేర్ ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇన్ అగ్రీడ్ ప్రపోర్షన్స్ say equally and also agree that any profit that may arise or any loss that may occur will also be above equally as soon as the construction of building is over. The business association of X and Y will come to an end. దిస్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ జాయింట్ వెంచర్. అలాగే నెక్స్ట్ మనం ఫీచర్స్ ఆఫ్ జాయింట్ వెంచర్ చూసినట్లయితే ది ఫాలోయింగ్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ జాయింట్ వెంచర్. అందులో మనం ఫీచర్స్ చూసినట్లయితే జాయింట్ వెంచర్ ఈజ్ టెంపరీ పార్ట్నర్షిప్ అండ్ కమ్స్ టు అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఏ పర్టికులర్ వెంచర్. ఈ జాయింట్ వెంచర్ అనేది టెంపరీ పార్ట్నర్షిప్ లాంటిది. అంటే ఎక్కువ కాలానికి ఉండదు, కొంతకాలానికి ఏర్పాటు చేసుకునేటటువంటి దాన్ని జాయింట్ వెంచర్గా మనం పిలవడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై 2 or more పీపుల్. అంటే ఈ జాయింట్ వెంచర్ని ఎంతమందితో స్టార్ట్ చేస్తూ ఉంటారంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పీపుల్తో ప్రారంభించడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై 2 or more పీపుల్ జాయింట్లీ టు క్యారీ అవుట్ స్పెసిఫిక్ వెంచర్. అంటే స్పెసిఫిక్ వెంచర్తో దీన్ని క్యారీ చేయడం జరుగుతుంది. ఎంతమందితో అంటే 2 or more persons. నో స్పెసిఫిక్ ఫామ్ నేమ్ ఈస్ యూజ్డ్ ఫర్ జాయింట్ వెంచర్ బిజినెస్. అలాగే అడ్వాంటేజెస్ ఆన్ జాయింట్ వెంచర్ని చూసినట్లయితే అడ్వాంటేజెస్ ఆఫ్ జాయింట్ వెంచర్ అంటే ది ఫాలోయింగ్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ జాయింట్ వెంచర్. అందులో మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే సిన్స్ దేర్ ఆర్ 2 or more people in a joint venture business, they pool sufficient funds required for business. చూడండి, since there are
2 or more people in a joint venture business. They pool sufficient funds required for business. Co-ventures expertise in different business aspects will help the joint venture టు క్యారీ అవుట్ ద వెంచర్ ఎఫెక్టివ్లీ. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ జాయింట్ వెంచర్ అండ్ కన్సైన్మెంట్. ది ఫాలోయింగ్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ జాయింట్ వెంచర్ అండ్ కన్సైన్మెంట్. ఇందులో మనం మొదటిగా చూసినట్లయితే జాయింట్ వెంచర్ అలాగే కన్సైన్మెంట్. జాయింట్ వెంచర్ అంటే ఏంటంటే ది పార్టీస్ ఆఫ్ జాయింట్ వెంచర్ ఆర్ కాల్డ్ కోవెంచర్స్. అంటే జాయింట్ వెంచర్స్ని కోవెంచర్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. కన్సైన్మెంట్కి వచ్చేసరికి ది పార్టీస్ టు కన్సైన్మెంట్ ఆర్ కాల్డ్ ఏమని అని పిలుస్తారంటే కన్సైనర్ అండ్ కన్సైనీ. అంటే కన్సైనర్ అని పిలుస్తారు లేదా కన్సైనీ అని కూడా పిలవడం జరుగుతుంది. ది పార్టీస్ టు కన్సైన్మెంట్ ఆర్ కాల్డ్ కన్సైనర్ అండ్ కన్సైనీ. 2 or more co-ventures may be involved. అంటే జాయింట్ వెంచర్లో 2 or more పీపుల్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. బట్ కన్సైన్మెంట్లోకి వచ్చేసరికి ఓన్లీ 2 persons ఆర్ ఇన్వాల్వ్డ్, నేమ్లీ కన్సైనర్ కానివ్వండి అలాగే కన్సైనీ అనే వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఓన్లీ 2 persons ఆర్ ఇన్వాల్వ్డ్, నేమ్లీ కన్సైనీ అండ్ కన్సైనర్. అలాగే జాయింట్ వెంచర్లో మనం థర్డ్ పాయింట్ చూసినట్లయితే ది రిలేషన్షిప్ బిట్వీన్ కోవెంచర్స్ ఈజ్ లైక్ దట్ ఆఫ్ పార్ట్నర్స్. అంటే ది రిలేషన్షిప్ బిట్వీన్ ఎలా ఉంటారంటే కోవెంచర్స్ ఈజ్ లైక్ దట్ ఆఫ్ పార్ట్నర్స్ లాగా ఉండడం జరుగుతుంది. అలాగే మనం కన్సైన్మెంట్లో చూసినట్లయితే ది రిలేషన్షిప్ బిట్వీన్ ద కన్సైనర్ అండ్ కన్సైనీ ఈజ్ దట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ అగెనెస్ట్గా ఉండడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ టెంపరీ పార్ట్నర్షిప్ ఫార్మ్డ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్. అంటే ఇది కొంతకాలానికి ఉండేటటువంటి పార్ట్నర్షిప్. ఇది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసమే చేయడం జరుగుతుంది. బట్ కన్సైన్మెంట్లోకి వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్నర్షిప్. ది ఏజెంట్ నీడెడ్ నాట్ బి ఏ పార్ట్నర్. అలాగే జాయింట్ వెంచర్కి వచ్చినట్లయితే ఫండ్స్ ఆర్ కంట్రిబ్యూటెడ్ బై ఆల్ కోవెంచర్స్. అంటే ఫండ్స్ అనేవి మొత్తం కోవెంచర్స్ అనే వాళ్ళకి కంట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. ఇందులో చూసినట్లయితే ది కన్సైనర్ ప్రొవైడ్స్ ఫండ్స్. ఇందులో కన్సైనర్ అనేవాడు ఫండ్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే డిఫరెన్సెస్ బిట్వీన్ జాయింట్ వెంచర్ అండ్ పార్ట్నర్షిప్. ది ఫాలోయింగ్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద జాయింట్ వెంచర్ అండ్ పార్ట్నర్షిప్. అందులో ఫస్ట్ మనం చూసినట్లయితే జాయింట్ వెంచర్స్ వర్సెస్ పార్ట్నర్షిప్ చూసినట్లయితే జాయింట్ వెంచర్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి దేర్ ఈజ్ నో నెసెసిటీ ఫర్ ఏ ట్రేడ్. అంటే దీనికి ఖచ్చితంగా వర్తకం అనేది అవసరం లేదు. బట్ పార్ట్నర్షిప్కి ఖచ్చితంగా ట్రేడ్ అనేది అవసరం అవుతుంది. ది ఫామ్ హ్యాజ్ ఏ స్పెసిఫిక్ ట్రేడ్ నేమ్. అంటే పార్ట్నర్షిప్కి ఖచ్చితంగా ట్రేడ్ నేమ్ అనేది ఉండాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ది పార్టీస్ ఇన్ జాయింట్ వెంచర్ ఆర్ నోన్ యాజ్ కోవెంచర్స్. అంటే ఈ పార్ట్నర్షిప్నే ఏమని పిలవడం జరుగుతుంది, కోవెంచర్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ది పార్టీస్ ఇన్ పార్ట్నర్షిప్ ఆర్ నోన్ యాజ్ ద పార్ట్నర్స్. అంటే ది పార్ట్నర్షిప్నే ఆర్ నోన్ యాజ్ ద మనం ఏమని పిలుస్తాం, పార్ట్నర్స్ అని పిలవడం జరుగుతుంది. అలాగే మనం థర్డ్ పాయింట్ చూసినట్లయితే ఇట్ ఈస్ టెంపరీ నేచర్. ఇట్ కమ్స్ టు అన్ ఎండ్ ఎనీ సూన్ యాజ్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్. అలాగే పార్ట్నర్షిప్లో మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ఆఫ్ ఏ కంటిన్యూస్ నేచర్. ది ప్రాఫిట్ ఈస్ అసైన్డ్ ఫర్ ఈచ్ వెంచర్. కన్సైన్మెంట్లోకి వచ్చేసరికి ది ప్రాఫిట్ ఈస్ అసైన్డ్ యాన్యువల్లీ. అలాగే ఫిఫ్త్ పాయింట్ చూసినట్లయితే ది కోవెంచర్స్ ఆర్ ఫ్రీ టు క్యారీ ఆన్ ద బిజినెస్ ఆఫ్ సిమిలర్లీ నేచర్. ఇందులోకి వచ్చేసరికి కన్సైనర్లో ఎలా ఉంటుందంటే నో పార్ట్నర్స్ క్యాన్ క్యారీ ఆన్ ఏ సిమిలర్ బిజినెస్. అలాగే సిక్స్త్ పాయింట్ మనం చూసినట్లయితే ది మినిమమ్ కోవెంచర్స్ ఆర్ 2 అండ్ దేర్ ఈస్ నాట్ లిమిట్ ఫర్ మ్యాక్సిమం. ఇందులో చూసినట్లయితే మినిమం నెంబర్ ఆఫ్ 2 అండ్ మ్యాక్సిమం నెంబర్ ఈస్ 10 ఇన్ ద కేష్ బ్యాంకింగ్ బిజినెస్ అండ్ 20 ఇన్ అదర్ బిజినెస్. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే ఎంట్రీస్లోకి వచ్చినట్లయితే ఎంట్రీస్ అనేవి జాయింట్ వెంచర్లో ఎలా ఉంటాయో చూద్దాం. మనం మొదటగా చూసినట్లయితే
when the co-ventures brought their share of investment and deposit in joint bank account. మళ్ళీ చూడండి, when the co-ventures brought their share of investment and deposit in joint bank account. వీళ్ళు ఏం చేశారు? కోవెంచర్స్ అనేవాళ్ళు షేర్ చేసినటువంటి షేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్నారు. సో ఎవరు డెబిట్ అవుతున్నారంటే జాయింట్ బ్యాంక్ అనేది డెబిట్ అవుతుంది. కోవెంచర్స్ దగ్గర నుంచి వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి సో వాళ్ళని మనం క్రెడిట్ చేసుకుంటాం. సో మనం ఎలా ఎంటర్ చేసుకుంటామంటే జాయింట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కోవెంచర్స్ క్యాపిటల్ అకౌంట్ అని వేసుకోవడం జరుగుతుంది. బీయింగ్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ బై కోవెంచర్స్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ వన్ మనం చూసినట్లయితే when goods are purchased for cash on account of joint venture. When goods are purchased for cash on account of జాయింట్ వెంచర్, దీనికి ఎంట్రీ ఎలా వస్తుందంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు జాయింట్ బ్యాంక్ అకౌంట్. ఎందుకంటే గూడ్స్ పర్చేస్డ్ ఫర్ క్యాష్ అంటే మన బ్యాంక్లో నుంచి క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. మనకు నగదుతో సరుకులు కొన్నాం కాబట్టి సో మన దగ్గర నుంచి క్యాష్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి జాయింట్ వెంచర్ అనేవాడు డెబిట్ అవుతాడు. సో జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ ఆర్ పర్చేస్డ్ ఫర్ క్యాష్. అందువల్ల మనం జాయింట్ వెంచర్ని డెబిట్ చేస్తాము, జాయింట్ బ్యాంక్ అకౌంట్ని క్రెడిట్ చేయడం జరుగుతుంది. అలాగే థర్డ్ వన్ మనం చూసినట్లయితే వెన్ గూడ్స్ ఆర్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ ఫర్ జాయింట్ వెంచర్. చూడండి, వెన్ గూడ్స్ ఆర్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ ఫర్ జాయింట్ వెంచర్, క్రెడిట్కి మనం సరుకులు కొనుగోలు చేసాం. సో జాయింట్ వెంచర్ అనేవాడు డెబిట్ అవుతాడు, సప్లయర్స్ అనేవాళ్ళు క్రెడిట్ అవుతారు. సో జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు సప్లయర్స్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ ఆర్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్, ఎందుకంటే అరువుకు సరుకులు కొనుగోలు చేసినందువల్ల. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే వెన్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ జాయింట్ వెంచర్. వెన్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ జాయింట్ వెంచర్, మనం ఖర్చుల్ని చెల్లించినప్పుడు ఎవరు అనేవాళ్ళు డెబిట్ అవుతారంటే జాయింట్ వెంచర్ అనేవాళ్ళు డెబిట్ అవుతారు. మన దగ్గర నుంచి జాయింట్ బ్యాంక్ అకౌంట్ నుంచి క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. సో జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ బీయింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే వెన్ కోవెంచర్స్ పెయిడ్ ఎనీ ఎక్స్పెండిచర్ రిలేటింగ్ టు జాయింట్ వెంచర్. వెన్ co-ventures paid any expenditure relating to joint venture. ఏం చేస్తున్నారు? కోవెంచర్స్ అనేవాళ్ళు పేడ్ చేస్తున్నారు ఎక్స్పెండిచర్ రిలేటింగ్ టు జాయింట్ వెంచర్స్. సో ఎవరు డెబిట్ అవుతారంటే జాయింట్ వెంచర్ అనేవాడు డెబిట్ అవుతారు. ఇక్కడ కోవెంచర్స్ పేడ్ అని చెప్తున్నారు. ఆ పాయింట్ చూడండి, కోవెంచర్స్ అనేవాళ్ళు పేడ్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. సో జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు కోవెంచర్స్ క్యాపిటల్ అకౌంట్ బీయింగ్ కోవెంచర్స్ పేడ్ టు ఎక్స్పెన్సెస్. ఏం చెప్తున్నాడు? కోవెంచర్స్ అనేవాళ్ళు ఖర్చుల్ని చెల్లిస్తున్నారు, అందువల్ల జాయింట్ వెంచర్స్ అనేవాళ్ళు ప్రయోజనం పొందుతున్నారు, వీళ్ళ దగ్గర నుంచి అసెట్ అనేది వెళ్ళిపోతుంది. సో కోవెంచర్స్ని మనం క్రెడిట్ చేస్తాము. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే వెన్ ద కోవెంచర్స్ సప్లై గూడ్స్ ఆర్ ఎనీ అదర్ మెటీరియల్ ఫర్ జాయింట్ వెంచర్. మళ్ళీ చూడండి, వెన్ ద కోవెంచర్స్ సప్లైడ్ గూడ్స్ ఆర్ ఎనీ అదర్ మెటీరియల్ ఫర్ జాయింట్ వెంచర్. ఎవరు చేస్తున్నారు సప్లై అనేది? కోవెంచర్స్ అనేవాళ్ళు చేస్తున్నారు. ఎవరి కోసం? జాయింట్ వెంచర్ కోసం. సో ఎవరు డెబిట్ అవుతారు? జాయింట్ వెంచర్ అనేవాడు డెబిట్ అవుతాడు. జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు కోవెంచర్స్ క్యాపిటల్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ ఆర్ మెటీరియల్ కానివ్వండి, బీయింగ్ గూడ్స్ మెటీరియల్ బాట్ ఇంటూ జాయింట్ వెంచర్ బై కోవెంచర్స్. అందువల్ల మనం ఏం చేస్తాం? జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు కోవెంచర్స్ క్యాపిటల్ అకౌంట్ అని ఎంటర్ చేయడం జరుగుతుంది. అలాగే మనం సెవెంత్ వన్ చూసినట్లయితే వెన్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. మనం నగదుకు సరుకు అమ్మకాలు అనేది చేస్తున్నాము. సో ఎవరు డెబిట్ అవుతున్నారంటే మనకి బ్యాంకులో కానివ్వచ్చు, క్యాష్ రూపంలో కానివ్వచ్చు, మనకి అమౌంట్ అయితే వస్తుంది. సో జాయింట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని వేసుకోవడం జరుగుతుంది.
జాయింట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు జాయింట్ వెంచర్. ఎందుకంటే బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్, మనం ఏం చేసాము, నగదుకు సరుకు అమ్మకాలు చేసాం కాబట్టి మనకి ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది. సో మనం జాయింట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఏం చేస్తున్నారు, వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్, అరువుకి సరుకు అమ్మకాలు అనేది చేశారు. ఇక్కడ ప్రయోజనం అనేది ఎవరు పొందుతున్నారు, ఇక్కడ నేమ్ అనేది మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి సో మనం కస్టమర్స్ అకౌంట్ డేటా టు జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ఎంటర్ చేసుకుంటాం. ఎవరు, కస్టమర్స్ అనేవాళ్ళు ప్రయోజనం పొందుతున్నారు. వీళ్ళు ఏమవుతున్నారు, జాయింట్ వెంచర్స్ దగ్గర నుంచి అరువు తీసుకున్నారు కాబట్టి జాయింట్ వెంచర్ అనేవాడు క్రెడిట్ అవుతాడు. ఎందుకంటే అతని దగ్గర నుంచి సరుకులు అనేవి వెళ్ళిపోతున్నాయి, బట్ ప్రయోజనం పొందేవాడు కస్టమర్. సో కస్టమర్ అకౌంట్ డేటా టు జాయింట్ వెంచర్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ వేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్, when a co-venture takes a portion of the stock of the joint venture for his personal or business use. మళ్ళీ వినండి, when a co-venture takes a portion of the stock of the joint venture for his personal use కానివ్వండి లేదా బిజినెస్ యూస్ కానివ్వండి, ఏం చేశాడు, కోవెంచర్స్ అనేవాడు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, కోవెంచర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు జాయింట్ వెంచర్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ టేకెన్ ఓవర్ బై కోవెంచర్స్. ఇందువల్ల కోవెంచర్స్ క్యాపిటల్ అకౌంట్ డేటా టు జాయింట్ వెంచర్ ఏం చేశారు, పర్సనల్ యూస్ కోసం జాయింట్ వెంచర్ నుంచి తీసుకోవడం జరిగింది. సో కోవెంచర్స్ క్యాపిటల్ అకౌంట్ అని మనం డెబిట్ చేసి జాయింట్ వెంచర్ అకౌంట్ అని మనం క్రెడిట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే వెన్ అమౌంట్ డ్యూ టు సప్లయర్స్ పెయిడ్, ఏం చేస్తున్నారు, వెన్ అమౌంట్ డ్యూ టు సప్లయర్స్ పెయిడ్ చేస్తున్న సప్లయర్స్ అనే డ్యూ టు కారణంగా సప్లయర్స్ పే చేస్తున్నాం కాబట్టి సప్లయర్స్ అకౌంట్ డేటా టు జాయింట్ బ్యాంక్ అకౌంట్. ఎందుకంటే బీయింగ్ పేమెంట్ మేడ్ టు సప్లయర్స్, ఇందువల్ల జాయింట్ బ్యాంక్ అకౌంట్ సప్లయర్స్కి పే చేయవలసినందువల్ల మనం సప్లయర్స్ని డెబిట్ చేస్తాము, అలాగే జాయింట్ బ్యాంక్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాము. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే మోడల్ నెంబర్ 1 చూసినట్లయితే వెన్ క్యాష్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ అదర్ కోవెంచర్స్ యాజ్ దేర్ షేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం మనం క్యాష్, అదర్ కోవెంచర్స్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనకి నేమ్ కానీ ఏది ఇవ్వలేదు, మెన్షన్ చేయనప్పుడు మనం బ్యాంక్ కానివ్వండి క్యాష్ కానివ్వండి మనం బ్యాంక్ ఆర్ క్యాష్ రూపంలో ఎంటర్ చేసుకోవచ్చు. అందువల్ల మనం ప్రయోజనం అనేది పొందుతున్నాం. మన నేమ్ అనేది ఇవ్వలేదు కాబట్టి బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు కోవెంచర్స్ పర్సనల్ అకౌంట్ అనేది రాసుకోవడం జరుగుతుంది. బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు కోవెంచర్స్ పర్సనల్ అకౌంట్. ఎందువల్లంటే బీయింగ్ క్యాష్ బాట్ ఇన్ ఏ బై కోవెంచర్స్ టువర్డ్స్ ద ఇన్వెస్ట్మెంట్. బీయింగ్ క్యాష్ బాట్ ఇన్ ఏ బై బీయింగ్ క్యాష్ బాట్ ఇన్ బై కోవెంచర్స్ టువర్డ్స్ దేర్ ఇన్వెస్ట్మెంట్. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే వెన్ గూడ్స్ ఆర్ పర్చేస్డ్ ఫర్ క్యాష్ ఫర్ జాయింట్ వెంచర్. చూడండి, వెన్ గూడ్స్ ఆర్ పర్చేస్డ్ ఫర్ క్యాష్ ఫర్ జాయింట్ వెంచర్ ఏం చేస్తున్నారు, ఇక్కడ పర్చేస్ చేస్తున్నారు క్యాష్ కోసం జాయింట్ వెంచర్ అనేవాళ్ళు. సో జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ అంటే ఏం చేస్తున్నాం, వెన్ గూడ్స్ ఆర్ పర్చేస్డ్ ఫర్ క్యాష్, నగదుకు సరుకులు కొనుగోలు చేస్తున్నాము జాయింట్ వెంచర్స్ కోసం. సో జాయింట్ వెంచర్ అనేవాడు డెబిట్ అవుతాడు. ఎందువల్లంటే మన దగ్గర నుంచి క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. సో కొనుగోలు చేసేటటువంటి నేమ్ అయితే మెన్షన్ చేయలేదు మనం, బ్యాంక్ కానివ్వండి క్యాష్ కానివ్వండి జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ అనేది వేసుకోవడం జరుగుతుంది. బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్ ఫర్ క్యాష్ అంటే
మనం సరుకుల్ని నగదుకు కొనుగోలు చేసినందువల్ల ఎంట్రీ ఎలా వస్తుందంటే వెన్ గూడ్స్ ఆర్ పర్చేస్డ్ ఫర్ క్యాష్ ఫర్ జాయింట్ వెంచర్, అప్పుడు జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్ ఫర్ క్యాష్ అనమాట. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే గూడ్స్ ఆర్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్, అప్పుడు ఎంట్రీ ఎలా వస్తుంది అంటే మనకి గూడ్స్ ఆర్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్, ఏం చేశారు, అరువుకు సరుకులు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసినప్పుడు ప్రయోజనం అనేది పొందుతాం కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు సప్లై కానివ్వండి ఆర్ క్రెడిటర్స్ అకౌంట్ అని ఎంటర్ చేసుకుంటాం మనం. జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు సప్లయర్స్ ఆర్ క్రెడిటర్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్, ఇందువల్ల బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ ఎందుకంటే సరుకుల్ని అరువుకు కొనుగోలు చేసినందువల్ల. నెక్స్ట్ మనం చూసినట్లయితే వెన్ కోవెంచర్స్ కంట్రిబ్యూట్ గూడ్స్ ఫర్ జాయింట్ వెంచర్ ఫ్రమ్ హిస్ ఓన్ స్టాక్, మళ్ళీ చూడండి, వెన్ కోవెంచర్స్ కంట్రిబ్యూట్స్ గూడ్స్ ఫర్ జాయింట్ వెంచర్ ఫ్రమ్ హిస్ ఓన్ స్టాక్, వెన్ కోవెంచర్ కంట్రిబ్యూట్స్ గూడ్స్ ఫర్ జాయింట్ వెంచర్ ఫ్రమ్ హిస్ ఓన్ స్టాక్ అంటే ఎంట్రీ ఎలా వస్తుంది అంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు పర్చేస్ ఆర్ గూడ్స్ అకౌంట్స్, ఎందుకంటే బీయింగ్ గూడ్స్ కంట్రిబ్యూటెడ్ ఫ్రమ్ హిస్ ఓన్ స్టాక్ ఫర్ జాయింట్ వెంచర్ కోసం, అందువల్ల జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు పర్చేస్ ఆర్ గూడ్స్ అకౌంట్ అనేది ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ విన్నట్లయితే వెన్ గూడ్స్ ఆర్ సప్లైడ్ బై కోవెంచర్స్, ఏం చేస్తున్నా కోవెంచర్స్ మీద సప్లై చేయడం జరుగుతుంది. వెన్ గూడ్స్ ఆర్ సప్లైడ్ బై కోవెంచర్స్ అంటున్నాడు. మనకి ఎంట్రీ ఎలా వస్తుంది అంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు కోవెంచర్స్ పర్సనల్ అకౌంట్, ఎందువల్ల అంటే బీయింగ్ గూడ్స్ సప్లైడ్ బై కోవెంచర్స్ ఫర్ జాయింట్ వెంచర్, జాయింట్ వెంచర్ కోసం కోవెంచర్స్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. మనం ఎలా రాసుకుంటామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు కోవెంచర్స్ పర్సనల్ అకౌంట్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే బీయింగ్ గూడ్స్ సప్లైడ్ బై కోవెంచర్స్ ఫర్ జాయింట్ వెంచర్. అలాగే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి ఇంకొక ఎంట్రీ చూసినట్లయితే వెన్ ఎక్స్పెన్సెస్ ఆర్ పేడ్, వెన్ ఎక్స్పెన్సెస్ ఆర్ పేడ్ జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎక్స్పెన్సెస్ పేడ్ అంటే ఛార్జెస్ పే చేస్తున్నందువల్ల, ఖర్చులు అనేవి మనం పే చేస్తున్నందువల్ల మన దగ్గర నుంచి ఏమవుతుంది, క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. ప్రయోజనం అనేది ఎవరు పొందుతున్నారు, జాయింట్ వెంచర్ అనే వ్యక్తి ప్రయోజనాన్ని పొందుతున్నాడు. అందువల్ల మనం ఏం చేస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ అనేది వేసుకుంటాం. ఎందువల్ల అంటే బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్, బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ ఎందుకంటే ఖర్చుల్ని చెల్లిస్తున్నందువల్ల. ఎవరు డెబిట్ అవుతున్నారు, జాయింట్ వెంచర్ అనేవాడు డెబిట్ అవుతున్నాడు. బ్యాంక్ అనేవాళ్ళు బ్యాంక్ నుంచి బ్యాంక్ నుంచి అమౌంట్ అనేది వెళ్ళిపోవచ్చు, లేదంటే నగదు రూపంలో క్యాష్ ఇన్ హ్యాండ్ రూపంలో నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. సో మనం బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ అనేది వేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే వెన్ ఎక్స్పెన్సెస్ ఆర్ పేడ్ బై కోవెంచర్స్, ఏంటి ఎవరి ద్వారా చెల్లిస్తున్నారు, ఎక్స్పెన్సెస్ అనేవి కోవెంచర్స్ ద్వారా చెల్లిస్తున్నారు. సో ఎవరు ప్రయోజనం అనేది పొందుతున్నారు, జాయింట్ వెంచర్ అనే వ్యక్తి ప్రయోజనాన్ని పొందుతున్నారు. సో జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు ఎవరి దగ్గర నుంచి వెళ్ళిపోతుంది మనీ, ఎక్స్పెన్సెస్ ద్వారా కోవెంచర్స్ ద్వారా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు కోవెంచర్స్ పర్సనల్ అకౌంట్ అనేది మనం ఎంటర్ చేసుకుంటాం. ఎందుకంటే బీయింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై కోవెంచర్స్, బీయింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై కోవెంచర్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే వెన్ కోవెంచర్స్ కంట్రిబ్యూట్స్ గూడ్స్ ఫర్ జాయింట్ వెంచర్ ఫ్రమ్ హిస్ ఓన్ స్టాక్ అంటున్నారు. అంటే మనం ఎంటర్ ఎలా చేసుకుంటామంటే ఇక్కడ చూడండి, కోవెంచర్స్ కంట్రిబ్యూట్స్ గూడ్స్ ఫర్ జాయింట్ వెంచర్ ఫ్రమ్ హిస్ ఓన్ స్టాక్ అంటున్నారు. ఎలా అంటే బీయింగ్ గూడ్స్ కంట్రిబ్యూటెడ్ ఫ్రమ్ హిస్ ఓన్ స్టాక్ ఫర్ జాయింట్ వెంచర్ కోసం అన్నారు. అయితే
జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు పర్చేస్ ఆర్ గూడ్స్ అకౌంట్. ఎందుకంటే మనం పర్చేస్ అని ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే గూడ్స్ అకౌంట్ అని కూడా మనం వేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రమ్ హిస్ ఓన్ స్టాక్ అంటున్నాడు కాబట్టి. సో జాయింట్ వెంచర్ అకౌంట్ డేటా టు పర్చేస్ ఆర్ గూడ్స్ అకౌంట్ అనేది వేసుకుంటాం. ఎందుకంటే బీయింగ్ గూడ్స్ కంట్రిబ్యూటెడ్ ఫ్రమ్ హిస్ ఓన్ స్టాక్ ఫర్ జాయింట్ వెంచర్ అంటున్నప్పుడు. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే వెన్ ఎనీ అడ్వాన్స్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ కోవెంచర్స్. ఏంటి ఏమనంటున్నాడంటే వెన్ ఎనీ అడ్వాన్స్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ కోవెంచర్స్. ఏ అడ్వాన్స్ అయినా రిసీవ్డ్ ఫ్రమ్ కోవెంచర్స్ అంటున్నారు కాబట్టి మన దగ్గరికి క్యాష్ రావచ్చు, లేదంటే మన బ్యాంక్ అకౌంట్లో చెక్ రూపంలో కూడా ఇవ్వచ్చు. సో బ్యాంక్ కానివ్వండి, క్యాష్ కానివ్వండి, బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, బిల్స్ అనేది రిసీవ్ చేసుకుంటాం. చూడండి రిసీవ్డ్ ఫ్రమ్ అన్నారు కాబట్టి మనం ఏం చేస్తాం, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కోవెంచర్స్ పర్సనల్ అకౌంట్. ఎవరి నుంచి మనం రిసీవ్ చేసుకుంటున్నాం, కోవెంచర్స్ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకుంటున్నాం. మళ్ళీ చూడండి వెన్ ఎనీ అడ్వాన్స్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ కోవెంచర్స్ అంటే మనకి ఎంట్రీ ఎలా వస్తుందంటే బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కోవెంచర్స్ పర్సనల్ అకౌంట్. ఎందుకంటే బీయింగ్ అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కోవెంచర్స్ నుండి మనం అడ్వాన్స్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాం. ఇందులో 2 ఎంట్రీస్ అనేది డెబిట్ చేస్తాము. వేటిని, బ్యాంక్ అకౌంట్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా, అలాగే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా డెబిట్ చేసి 2 ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం, కోవెంచర్స్. సో కోవెంచర్స్ అనేవాళ్ళు క్రెడిట్ అవుతారు. సో కోవెంచర్స్ పర్సనల్ అకౌంట్ అనేది మనం ఎంటర్ చేసుకుంటాం. బీయింగ్ అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కోవెంచర్స్ అనేది జరుగుతుంది. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఫర్ క్యాష్. నగదుకు సరుకు అమ్మకాలు అనేది చేసినప్పుడు వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఫర్ క్యాష్ ఏం చేస్తున్నారు, నగదుకు సరుకు అమ్మకాలు జరిగినప్పుడు ఎంట్రీ ఎలా వస్తుందంటే వాటి చెక్ రూపంలో ఇవ్వచ్చు, లేదంటే బై హ్యాండ్ రూపంలో కూడా ఇవ్వచ్చు. చెక్ రూపంలో ఇస్తే మనం ఏం చేస్తాం, బ్యాంక్ అకౌంట్ డేటా టు జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది వేసుకోవడం జరుగుతుంది. అదే క్యాష్ రూపంలో బై హ్యాండ్ ఇస్తే క్యాష్ అకౌంట్ డేటా టు జాయింట్ వెంచర్ అనేది వేసుకోవడం జరుగుతుంది. బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది మనం ఎంటర్ చేసుకుంటాం. బికాస్ ఆఫ్ బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. ఎందుకు, నగదుకు సరుకు అమ్మకాలు చేసినందువల్ల. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఏం చేశారు, అరువుకు సరుకు అమ్మకాలు అనేవి జరిగింది. సో ఎవరు డెబిట్ అవుతారు, ఇక్కడ రుణదాతలు అనేవాళ్ళు డెబిట్ అవుతారు. అరువుకు అన్నప్పుడు మనకి ఎవరు రావాలి, సన్రీ డేటాస్. రుణదాతలు అనేవాళ్ళు ప్రయోజనాన్ని పొందుతున్నారు. సో మనం ఎవరిని డెబిట్ చేస్తామంటే సన్రీ డెబ్టర్స్ అకౌంట్ డేటా టు జాయింట్ వెంచర్ అకౌంట్. ఎందుకంటే వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్, అరువుకి సరుకులు కొనుగోలు చేసినందువల్ల. సన్రీ డేటాస్ అకౌంట్ డేటా టు జాయింట్ వెంచర్ అకౌంట్. బీయింగ్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఎందువల్లంటే బీయింగ్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్, అరువుకి మనం సరుకులు కొనుగోలు చేసినందువల్ల మనం రుణదాతలు అనేవాళ్ళు డెబిట్ అవుతారు, సన్రీ డెబ్టర్స్ అనేవాళ్ళు డెబిట్ అవుతారు, జాయింట్ వెంచర్ అనేది క్రెడిట్ అవుతుంది. వాళ్ళ దగ్గర నుంచి సరుకులు అనేవి వెళ్ళిపోతుంది కాబట్టి జాయింట్ వెంచర్స్ని మనం ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాము. మళ్ళీ ఒకసారి చూడండి, వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్ సన్రీ డేటాస్ అకౌంట్ డేటా టు జాయింట్ వెంచర్ అకౌంట్. బీయింగ్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్ అంటున్నాడు కాబట్టి. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే వెన్ క్యాష్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ అదర్ కోవెంచర్స్ యాజ్ దే షేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. వెన్ క్యాష్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ అదర్ కోవెంచర్స్ యాజ్ దేర్ షేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నప్పుడు మనం ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం, కోవెంచర్స్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం అనే నేమ్ని మెన్షన్ చేయలేదు. సో మనకి బై హ్యాండ్ ఇవ్వచ్చు, బై చెక్ ఇవ్వచ్చు. అందువల్ల క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు
కోవెంచర్స్ పర్సనల్ అకౌంట్ చూడండి, లేదా క్యాష్ అకౌంట్ డేటా టు కోవెంచర్స్ పర్సనల్ అకౌంట్, లేదంటే బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు కోవెంచర్స్ పర్సనల్ అకౌంట్ అనేది వేసుకోవడం జరుగుతుంది. బీయింగ్ క్యాష్ బాట్ ఇన్ బై కోవెంచర్స్ టువర్డ్స్ దేర్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు కాబట్టి చూడండి, వెన్ క్యాష్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ అదర్ కోవెంచర్స్ యాజ్ దే షేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు. బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు కోవెంచర్స్ పర్సనల్ అకౌంట్ బీయింగ్ క్యాష్ బ్రాట్ ఇన్ బై కోవెంచర్స్ టువర్డ్స్ దే ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనం అనే వాళ్ళం ప్రయోజనం పొందుతున్నాము. మనం అనే నేమ్ మెన్షన్ చేయకూడదు. సో బ్యాంక్ కానివ్వండి, క్యాష్ కానివ్వండి, బ్యాంక్ అని ఎంటర్ చేసుకోవచ్చు లేదా క్యాష్ అని ఎంటర్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు ఎవరి దగ్గర నుంచి ప్రయోజనం పొందుతున్నామంటే కోవెంచర్స్, వాళ్ళ దగ్గర నుంచి మనకి మనీ అనేది వచ్చేస్తుంది. సో వాళ్ళ దగ్గరకు మనీ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళని ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. సో కోవెంచర్స్ పర్సనల్ అకౌంట్ అనేది మనం ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడితో ఎంట్రీస్ అనేవి కంప్లీట్ అయింది. టుమారో ప్రాబ్లం చూసుకుందాం.